కాకినాడ 3వ బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంపు నందు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మెడికోవర్ హాస్పిటల్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కమాండెంట్ ఎం నాగేంద్రరావు పాల్గొని మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేసుకుని ముందుగా ఎటువంటి అనారోగ్యం ఉన్నా తెలుసుకొని దాన్ని బట్టి డాక్టర్లను సంప్రదించి మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలని, ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని తెలియజేశారు. అలాగే పోలీస్ సిబ్బంది 14 మంది రక్తదానం చేశారు. వారిని ఈ సందర్భంగా కమాండెంట్ సర్టిఫికేట్ అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మెడికోవర్ డాక్టర్ చెన్నకేశవరావు, ఎండి కార్డియాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్, ఎంఎస్ ఆర్థో మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాసు, యూనిట్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ లక్ష్మీదేవి, అసిస్టెంట్ కమాండెంట్స్ డి మురళీకుమార్, ఎస్ మన్మథరావు, ఎం మోహన్ రావు, గంగరాసు, ఆర్ఐలు అజయ్ కుమార్, రవిశంకర్, మురళీ మోహన్ రావు, హరిబాబు, ప్రసాద్, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్యాంపు నందు సుమారు 45 మంది మెడికల్ క్యాంపులో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. 14 మంది రక్తదానం చేశారు. వాళ్ళందరికీ ఏం చేయాలి? ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్. ఎర్లీ డయాగ్నోసిస్ వచ్చేసి ఈసీజీ కానీ, పుడి కానీ, సిఎంపీ కానీ చేస్తాం. ఈ 3 ఖచ్చితంగా చేయించుకోవాలి ఎవ్రీ ఇయర్. ఈ షుగర్ కానీ, బీపీ కానీ ఉన్నవాళ్ళు, ఇంకా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అట్లీస్ట్ ఒక 2-3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యాన్యువల్ చెకప్స్, హెల్త్ చెకప్స్ అంటే మోస్ట్లీ మీకు జరుగుతుందా అనుకుంటున్నాను. ఇక్కడ యాన్యువల్ చెకప్ 2 డాక్టర్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్. బట్ ఈ డాక్టర్స్ ఈసీజీ 2Dకు రీచ్ చేయరు కాబట్టి ఒకవేళ అవసరమైతే డౌట్ ఉంటే వాళ్ళు మాకు పంపించిన ఎవరికి కార్డియాలజీ పంపిస్తే సరిపోతుంది. సో ఈసీ 2Dకు టీఎంపీ అయితే ఖచ్చితంగా షుగర్, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నవాళ్ళు యాన్యువల్లీ ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే మనం ఎర్లీగా ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా ఉన్నా సరే, బ్లాక్స్ కానీ ఏమైనా సరే యాంజియోగ్రామ్కి వెళ్ళొచ్చు అవసరం అయితే. సో ఇవేం లేవు, బాగానే ఉందంటే గొడవలేదు. ఎవ్రీ ఇయర్ చేయించుకొని రెగ్యులర్ చెక్ బాగుంది, హ్యాపీగా ఉందని చేసుకోవచ్చు. సో దట్స్ ఇంకోటి ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ కూడా అవసరం ఇస్తాం. ఒకవేళ కనుక హార్ట్ అటాక్ వస్తే ట్రీట్మెంట్ ఇమీడియట్గా విత్ ఇన్ 90 మినిట్ల హాస్పిటల్ రీచ్ అయితే రిజల్ట్స్ బాగుంటాయి. స్టంట్ వేయడానికి అని నేను తెలుసు. తర్వాత లేట్ అయిపోయింది, గుండె పంపింగ్ తగ్గడం, హార్ట్ ఫెయిల్యూర్స్ అవటం ఎక్కువ. సో కాబట్టి దిస్ ఈస్ ద థింగ్ హ్యావ్ టు డూ. అటాక్ వచ్చిందని ఎలా గుర్తుపెడతా ఉందని కూడా సింపుల్గా ఒక 2-3 విషయాలు మనం ఇంత హ్యాక్టిక్ షెడ్యూల్లో ఉండి కూడా చేసుకోవడానికి చెయ్యాలి కాబట్టి మనం దాని మీద అందరూ కూడా వచ్చారు. చేయించుకోండి. డాక్టర్ కామరాజ్ గారికి, సార్ లాస్ట్ టైము బ్లడ్ డొనేషన్ క్యాంపులో మా దగ్గర నుంచి మే నాట్ బి యువర్ ఆర్గనైజేషన్ కాదు, చాలా డొనేషన్ ఇచ్చాము. బట్ ఇఫ్ ఎమర్జెన్సీలో రిక్వైర్మెంట్ అడిగితే మీ వాళ్ళు సప్లై చేయలేకపోయారు సమ్ ఆర్గనైజేషను. బట్ మాకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీరు ఇస్తారని మీ గవర్నర్ గారు మాకు చెప్పడం వల్ల మీ రోటరీ క్లబ్కి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. మాకు ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు అవసరం వచ్చినా బ్లడ్ డొనేషన్ మాకు ఇవ్వగలగాలి. అట్లాగే మన కార్డియాలజీ డాక్టర్ గారు చెప్పింది, చిన్న చిన్న ప్రికాషన్స్ మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా రోజు మినిమం ఒక 30 మినిట్స్ వర్కౌట్ చేయమంట. అంటే చెమట పట్టాలి. బేసిక్గా నాకు తెలుసున్నాయని ఎవరో చెప్తే మొదటి 20 నిమిషాల్లో మనం చేసేదానికి పనికిరాదంట. అక్కడి నుంచి ఎన్ని నిమిషాలు చేస్తే అన్ని నిమిషాల్లో మన బాడీ మీదకి ఇంపాక్ట్ కనపడుతుంది. చాలామందికి బైపాసులు జరిగిన వాళ్ళు, గుండె వ్యాధితో ఉన్నవాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. యంగ్స్టర్స్ వాళ్ళు చూసి మీరు ప్రివెంట్ చేసుకోవడం తప్ప మనం ఏం చేయలేం. ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ మనకి యాన్యువల్ ఎలాగా మెడికల్ చెకప్స్ జరుగుతాయి, ఒకసారి చూసుకోండి. ఆ రిపోర్ట్స్ పట్టుకుని మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అలా చేసుకున్నప్పుడు మనకు ఆరోగ్యము బాగుంటుంది. మనం బాగున్నప్పుడే మన కుటుంబం బాగుంటుంది. అందుచేత ఇలాంటి అవకాశాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్యం
బాగా పరిరక్షించుకుంటారనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.